మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి నెలలో తులారాశి వారి రాశి ఫలితాలు. ఈ జనవరి నెలలో తులారాశి వారి తలరాత మారబోతోంది. కొన్ని విషయాల్లో భారీ మార్పులను చూడబోతూ ఉన్నారు. అసలు ఈ మార్పులు మీ జీవితంలో జరుగుతాయని కలలో కూడా ఊహించి ఉండరు. మరి ఆ మార్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే జనవరి నెలలో తులారాశికి ఎలాంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు. పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని నమ్ముకొని పనులను ప్రారంభించటం వల్ల పనులలో కలిగే ఆటంకాలు తగ్గుతాయి. అయితే ఈ 2024 జనవరి నెలలో మీ జాతకం ప్రకారం ఈ నెలంతా బాగుంటుంది. కొన్ని శుభవార్తలను వినబోతూ ఉన్నారు. అలాగే మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు, ఇప్పటి వరకు మీరు చూడని ఎదుర్కొని మార్పులను చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జనవరి నెల తులారాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు బాగా లాభాలను పొందుతారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో శుభవార్తలను వింటారు. వ్యాపార విషయంలో మీరు చేసే ఆలోచనలు 100కు 99% ఫలిస్తాయి. మంచి అభివృద్ధిని చూస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం బాగా డబ్బును ఖర్చు చేస్తారు. చిన్న వ్యాపారాలు చేసేవారికి వ్యాపార విస్తరణకు ఈ నెల అనుకూలంగా ఉంది. అన్ని రకాల వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంది. అయితే ఈ నెల ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా పెట్టుబడులు పెట్టే విషయంలో. పెట్టుబడుల వల్ల ఊహించిన నష్టం కలుగుతుంది. అవసరమైతేనే పెట్టుబడులను పెట్టండి, లేకపోతే వద్దు. ఇతరుల మాటలను విని ఎవరికో లాభాలు వచ్చాయి అని పెట్టుబడులు మాత్రం పెట్టకండి. అలాగే నమ్మకం లేని వాటిపై బెట్టింగ్ వేయకండి. మీకు పూర్తిగా విషయాలు తెలిస్తేనే ఆ బెట్టింగ్ వంటి వాటిల్లో పాలు పంచుకోండి. లేదంటే బెట్టింగ్కి చాలా దూరంగా ఉండండి. తెలిసే తెలియక వేసిన బెట్టింగ్స్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్త. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల అనుకూలత చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ పొందుతారు. అలాగే ట్రాన్స్ఫర్లు కూడా అవుతారు. ట్రాన్స్ఫర్ అయ్యే విషయంలో చాలా రకాల మార్పులను చూస్తారు. మీరు ఊహించిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులతో, తోటి ఉద్యోగులతో మీ సంబంధం బాగుంటుంది. ఉద్యోగ స్థలంలో ఇప్పటి వరకు పడిన ఇబ్బందులలో కొన్ని ఇబ్బందులు తగ్గబోతూ ఉన్నాయి. మీ పనులకు ఆటంకాలు కలిగించిన వారే మీకు ఈ నెలలో పనులలో హెల్ప్ చేస్తారు. అందరితో మీ సంబంధం బాగుంటుంది. నిరుద్యోగులకు ఈ నెల ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయాణాలు మంచి లాభాలను కలిగిస్తాయి. ఇతర ప్రాంతాలలో జాబ్స్ వెతికే వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. తెలిసిన వారి వల్ల మంచి జాబ్ లభిస్తుంది. కానీ జాబ్కి అప్లై చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకొని జాబ్కి అప్లై చేయండి, లేదంటే మోసపోతారు. విద్యార్థులకు మాత్రం ఇది కష్టకాలమని చెప్పవచ్చు. బాగా కష్టపడితే తప్ప ఫలితాలు రావు. అదే ఎక్కువ ర్యాంక్ లేదా మార్క్స్ రావాలని అనుకునేవారు బాగా కష్టపడాలి. బాగా అంటే బాగా కష్టపడాలి. విద్యార్థులు ఈ నెల చదువు విషయంలో కొన్ని మార్పులను చూస్తారు. ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులు మీకు అనుకూలంగా ఉంటారు. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. మీకు నచ్చిన ఉపాధ్యాయులతో ఎక్కువ సమయం గడుపుతారు.
చదువులో మరియు క్రీడలలో మంచి గుర్తింపును సాధిస్తారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అయితే విద్యార్థులు ఈ నెలలో తెలిసి తెలియని విషయంలో అస్సలు జోక్యం చేసుకోకండి. మీకు అస్సలు సంబంధం లేని విషయంలో తలదూర్చకండి. మీ ఫ్రెండ్స్ ఎవరితో అయినా సరే గొడవ పడితే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుసుకొని సమస్యను పరిష్కరించండి. గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే ఇప్పటి వరకు పొందిన మంచి పేరు పోతుంది. జాగ్రత్త. ఈ నెల మీకు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. అయితే అనుకోకుండా ఖర్చుల వల్ల డబ్బు వృధా అవుతుంది. ఈ నెలలో కొన్నిసార్లు ఎంత డబ్బును దాయాలి అన్నా కూడా మీ వద్ద డబ్బు ఉండదు. కుటుంబ సభ్యుల కోసమో లేదా బంధుమిత్రుల కోసమో డబ్బును బాగా ఖర్చు చేస్తారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఖర్చులు భరించాల్సిందే. ఈ నెలలో కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం వంటివి చేస్తారు. దైవ కార్యాలలో పాలు పంచుకునే అవకాశాలు బాగా వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి. ఇతరులకు మీరు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఈ నెల ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లలతో జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. పిల్లలు చదువుల్లో ఉత్తీర్ణులు అవుతారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ వారితో మీ జీవితం బాగుంటుంది. ఇక అవివాహితులకు ఈ నెల వివాహ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. బంధువుల ఫంక్షన్స్కి లేదా తెలిసిన వారి ఫంక్షన్స్కి వెళ్ళటం వల్ల వాళ్ళ ద్వారా సంబంధం కుదరవచ్చు. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ నెలలో కుటుంబ విషయంలో కొన్ని మార్పులను చూస్తారు. అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్ల జీవితంలో మంచి స్థితికి ఎదుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాల వల్ల జాబ్ లభిస్తుంది. ఇంటిలో మంగళకర శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు బాగా డబ్బును కూడా ఖర్చు చేస్తారు. అయితే ఈ నెల తులారాశికి చెందిన వారు ఆరోగ్య విషయంపై బాగా శ్రద్ధ ఉంచాలి. వర్క్పై వ్యాపారంపై శ్రద్ధ పెట్టి తిండికి నిద్రకు ఆటంకాలు కలిగిస్తారు. తగినంత రెస్ట్ తీసుకోకుండా మొండిగా వర్క్ను చేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఈ నెలలో మీరు టైంని అస్సలు పట్టించుకోరు. పనిపై ఎంత శ్రద్ధ పెట్టినా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఈ నెలలో మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి దీర్ఘకాలిక రోగాలుగా మారి మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేస్తాయి. తులారాశి వారు ఈ నెల ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ నెల మీకు దాదాపుగా శుభ ఫలితాలే కలుగుతాయి. అయితే డబ్బు మాత్రం బాగా ఖర్చు అవుతుంది. ఈ విషయంలో మరియు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీరు ఈ నెల లక్ష్మీదేవికి పూజలు అర్చనలు చేయించటం శుభప్రదం. సర్వ సంపదలకు అధిపతి అయిన శ్రీ లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీకు విద్య, వృత్తి, వ్యాపార, ఆరోగ్య, కుటుంబ పరంగా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే కుదిరితే మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు బెల్లం తినిపించండి. లేదా మీ ఇంటి వద్దకు ఆవు వస్తే ఆ ఆవుకైనా సరే బెల్లం తినిపించండి. ఇలా ఈ నెలంతా కూడా ఆవుకు బెల్లం తినిపిస్తే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. నెలంతా కాకపోయినా వారంలో ఒక్కసారి అయినా సరే ఆవుకు బెల్లం తినిపించండి. సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి. ఈ పరిహారాలు తులారాశికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో పాటించి ఈ నెలంతా కూడా అన్ని శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.